నాస్తికత్వం అంటే ఏ దేవుడిని అంగీకరించకపోవడం, ఏ మతాన్ని అంగీకరించకపోవడం. అదే సందర్భంలో ఆ మతాల్ని దూషించడం, ద్వేషించడం కాదు. ఆ మతాలు లేకుండా నేను బ్రతకగలను, ఆ దేవుళ్ళు లేకుండా నేను బ్రతకగలను నిరూపించుకోవడం. మనం నిరూపించుకోవడం ద్వారా 10 మంది మన బాటలో ప్రయాణించడం. ముహూర్తాలు పట్టదు, వాస్తు పట్టదు, నేను ఆహ్, ద కాలాన్ని నమ్ముతాను అని చెప్పుకోవడం. అలాంటిది నాస్తికత్వం కిందకొస్తది తప్పించి, దైవ దూషణ చేస్తూ, హిందూ దేవీ దేవతలను దూషిస్తూ, ఇతర దేవీ దేవతల జోలికొచ్చే ఇతర దేవుళ్ళకి సంబంధించి మాత్రం నేను మాట్లాడనని చెప్పడం. వాళ్ళని దూషించొద్దు, ఈళ్ళని దూషించొద్దు. ప్రకాష్ రాజ్ గారు చెప్పేదేంటి? మళ్ళీ ఇప్పుడు ఏదైతే రావణ్‌ని సమర్థించుకొచ్చారు గాబట్టి అందరు నిలదీస్తుంటే, ఓ సెంటిమెంట్ ఆయనకి హావభావాలలో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది గాబట్టి ఆహ్, నాకు కులం లేదు. మా అమ్మకి కూడా తెలీదు. ఎవరిని నమ్మిస్తారు? అమ్మకి తెలీదు, నాకు కులం తెలీదు అన్నటువంటిది. వాస్తవంగా ఆ తల్లిది మరి అంత్యక్రియలు దేంట్లో జేశారు? క్రైస్తవ సాంప్రదాయంలో. మరి ఆళ్ళ అమ్మ కోరిందనే జేశారు. మరి ఆళ్ళ అమ్మకి కులం తెలియకుండానే నాకు క్రైస్తవులు అంత్యక్రియలు చేయమని అడిగిందా? ఎవరిని మోసం చేయడానికి ఇట్లాంటిది? పోనీ ఈయనకి సంబంధించి ఈయన కూడా పాటిస్తున్నటువంటిది ఆ క్రైస్తవమే. ఇందులో బాప్టిస్టు, మెథడిస్టు, లూథరను, పెంతెకోస్తు, ఆంగ్లికన్, ఎపిస్కోపల్, ప్రెస్బిటేరియన్ ఇట్లాంటి బోలెడన్ని ఉన్నాయి క్రైస్తవంలో. క్రైస్తవంలో తెగలుగా ఉన్నాయి. టోటల్‌గా 40,000 అంటారు. పోనీ మన ఏరియాల్లో దాదాపుగా ఒక 50, 60 దాకా కనబడుతుంటాయి. వాటిట్లో ఏదో ఒకటి ఉంటది గదా! హిందువుల యొక్క కుల వ్యవస్థని మాట్లాడుతున్నాడు. హిందువులకి సంబంధించినటువంటి ఆలోచనల గురించి మాట్లాడుతున్నాడు. కానీ తన విషయంలో మాత్రం ఏంటో చెప్పడు. ప్లస్ నేను నాస్తికుడినంటూ హిందూ దేవీ దేవతల్ని దూషిస్తాడు ధర్మస్థల లాంటి దాంట్లో. ఇక్కడొచ్చేటప్పటికి రావణ్ లాంటి వాళ్ళని సమర్థించుకుంటూ వస్తాడు.